ఖమ్మం నగరం పరిశుభ్రంగా ఉంటేనే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని, ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 58వ డివిజన్ రాపర్తి నగర్లో 1,10,00,000తో చేపట్టిన స్మార్ట్ వాటర్ డ్రైన్ సీసీ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ డివిజన్ పెద్ద డివిజన్ అని, కొత్త కాలనీలు, ఇంటి నిర్మాణాలు వస్తున్నందున అవసరమైన రోడ్డు, డ్రైను మొదలగు మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను ముందుగా గుర్తించి వాటిని పరిష్కరించాలని తుమ్మల అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ డివైడర్ ఉంది, ఇది మీకు అవసరమా, లేకపోతే ఇబ్బంది ఉందా, సౌకర్యంగా ఉందా? సౌకర్యంగా ఉంటే ఉంచుకోండి, ఇబ్బందిగా ఉంటే కమిషనర్ గారికి, మేయర్ గారికి చెప్పండి. చేసిన పనులు ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. కాబట్టి దయచేసి డివిజన్ ప్రజలే కాకుండా ఖమ్మం ప్రజలు, ఇప్పుడు ఖాళీ స్థలాలు ఉన్నాయి, అవి ఎవరియో, వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఆ మురికి నీళ్ళన్నీ అందుట్లోకి వస్తాయి, దోమలు ఉంటాయి, పందులు ఉంటాయి, జబ్బులన్నీ మన దగ్గరే ఉంటాయి. ఇందాక ఎవరు వచ్చారు, చికెన్ గున్యా ఉందని. ఎందుకు రాదు చికెన్ గున్యా? మనం తెచ్చుకుంటే రాదా? ఆ స్థలం ఎవరితో మాట్లాడి వాళ్ళని లెవెల్ చేసి, నీళ్లు నిలవకుండా చేసి, దానికి ఫెన్సింగ్ చేసి, పందులు వెళ్లకుండా, నీళ్లు నిలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఎవరు చెప్పాలి దాన్ని? అందుకనే కమిషనర్ గారికి చెప్తున్నా, వార్నింగ్ ఇచ్చేసి దాన్ని మున్సిపల్ ప్రాంతంగా మీరు ప్రకటించండి. దయచేసి బోర్డు పెట్టండి, ఈ భూమి మున్సిపాలిటీది. ఒక నెల రోజుల్లో వచ్చి వాళ్ళు చేసుకుంటారా, చేసుకోరు, లేకపోతే యాక్షన్ పెట్టండి. ఎందుకంటే ప్రజలకు అసౌకర్యం కదా. నాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నేను అక్కడో ఫ్లాట్ అక్కడో ఫ్లాట్ కొనుక్కొని నేను ఎక్కడో బెంగళూరులోనో హైదరాబాద్లో ఉంటే చుట్టుపక్కల మురికి నీళ్ళన్నీ వచ్చి ఆ స్థలంలో ఉండి అక్కడ దోమలో, ఈగలో, పందులు పండుకుంటే మేము బతకాలా, పక్కింటోళ్ళు సావాలా? ఎందుకట్లా? కాబట్టి దయచేసి మీరు ఏ డివిజన్కి ఆ డివిజను ఖాళీ స్థలాలు పరిశుభ్రంగా ఉండాలి, అందుట్లో నీళ్లు నిలవకూడదు, దానికి ఫెన్సింగ్ చేసుకోమనండి, ఓపిక ఉన్నోళ్ళు ఓపిక ఉన్నట్టు చేసుకోమనండి, లేకపోతే దాన్ని ఏం చేస్తారో మీరే నిర్ణయించుకోండి. కాబట్టి దయచేసి ఏదైనా రోడ్డు ఎడల్పు కావాలనుకుంటే కూడా మీ బజార్ వాళ్ళు అందరూ కలిసి చెప్తే చేస్తా, నాకై నేను పడగొట్టను. ప్రజలకు అసౌకర్యంగా ఉంది, మాకు కూడా బాగలేదు, ఈ రోడ్డు ఎడల్పు ఉంటే మా వీధి బాగుపడుద్ది అంటే మీరు చెప్తే చేస్తా. కమిషనర్ గారికి